మహేష్ బాబు నటించిన గుంటూరు మిర్చి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కాస్త ఇబ్బందికర పరిస్థితి నెలకొంది. ఫంక్షన్ ని పురస్కరించుకుని మహేష్ బాబు ఫ్యాన్స్ అధిక సంఖ్యలో హాజరవడంతో తొక్కిసలాట ఏర్పడింది. దాంతో డ్యూటీలో ఉన్న ఎస్ఐ వెంకట్రావుకి తీవ్ర గాయాలయ్యాయి. ఈవెంట్ ఆర్గనైజర్స్ కూడా సరైన సౌకర్యాలు ఏర్పరచకపోవడంతో ఈ తొక్కిసలాట ఏర్పడినట్లు తెలుస్తోంది. నిన్న జరిగినటువంటి గుంటూరు కారం ప్రీ ఈవెంట్ రిలీజ్ ఫంక్షన్ రోజు 9వ తారీఖు సాయంత్రం నంబూరు క్రాస్ రోడ్లో జరిగినది. ఆ క్రాస్ రోడ్డు విపరీతమైన క్రౌడ్లో ఎస్ఐ పాత గుంటూరు ఎస్ఐ వెంకట్రావు గారికి దెబ్బలు తగిలినవి. తీవ్ర గాయాలతో ఆయన ఐసీయూలో ఉన్నారు. వారి మాటల్లో ఏం జరిగిందనేది తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఎట్లా జరిగింది, ఏంటి విషయం చెప్పండి సార్. గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్లో బందోబస్తు డ్యూటీ నిమిత్తం వెళ్ళాము. మాతో పాటు ఇంకా ఆఫీసర్స్ ఇంకా సిబ్బంది కూడా ఉన్నారు. కానీ విఐపి పాస్ దగ్గర బాగా క్రౌడ్ ఎక్కువ నిలిచిపోయింది. స్టూడెంట్స్ కానీ వాళ్ళు కానీ ఎక్కువ మంది నిలిచిపోయారు. కానీ ఈ మార్కెట్స్ కూడా ఆ ఈవెంట్ వాళ్ళు సరైన ఇదిగా కట్టలేదు. అందులో ఓపెన్ ప్లేస్ అవడం మూలంగా ఒకేసారి వాళ్ళకి ఏదో విఐపి పాస్ అనగానే వెనకాల నిలబడే ఉండాలి. మీది విఐపి పాస్ ఇదే అంటే మాకు విఐపి పాస్ ఇది ఎందుకు అవుతుంది, మేము లోపలికి వెళ్ళాలన్నా వాళ్ళు ఎక్కువ ఉత్సాహంతో ఇక మార్కెట్లు మొత్తం కూడా నెట్టేసుకుంటూ వచ్చేసారు. అవి మనం ఎంత ప్రొటెక్ట్ చేసినా కానీ అవి స్టాండర్డ్ కట్టకపోవటం మూలంగా ఈవెంట్ మేనేజర్స్ కానీ వాళ్ళు కానీ స్టాండర్డ్ కట్టకపోవటం మూలంగా అవి వచ్చేసి ఆపడం మా మీద తోసేయడం జరిగింది. మా పోలీస్ సిబ్బంది కూడా కొంతమంది పడ్డారు. దాని నిమిత్తంగా అది ఆ మార్కెట్ వచ్చేసి ఆ కాళ్ళ మీద పడిపోవడం మూలంగా ఉన్న పబ్లిక్ అంతా కూడా వచ్చేసి ఆ మార్కెట్ మీద పడిపోయారు. నా కాలు వచ్చేసాము ఆ బార్కెట్ కింద ఉంది. దాంతోపాటు ఇక అవకాశం వచ్చింది, పడిపోయిన బార్కెట్ల కింద ఎవరు పడ్డారని చూడకోకుండా కూడా వెనకాలండ ఇంకా పబ్లిక్ కూడా వాళ్ళని దాటుకుంటూ వెళ్ళారు. ఆ కాళ్ళు ఈ బార్కెట్కి మధ్యలో కింద పడిపోవడం మూలంగా ఎంత ఒక లెగవమని చెప్పినా వాళ్ళు లెగవకోకుండా ఉండడం మూలంగా ఇది కాలు ఫ్రాక్చర్ అయింది. ఇట్లా ఈ ఈవెంట్ వాళ్ళు సరైన పద్ధతి ప్రకారంగా కానీ సరిగ్గా స్టాండర్డ్ కానీ ఇవన్నీ తీసుకోకుండా వాళ్ళు కొంచెం అజాగ్రత్తతో చేయడం మూలంగానే ఇది దెబ్బ తగలడానికి కారణమైందని చెప్పి నేను అనుకుంటాను. సార్ ఇది ఎక్కడ ఫ్రాక్చర్ అన్నారు, ఏదన్నా ఫుట్లో లేకపోతే ఆపరేషన్ జరిగిందా, ఎట్లా ఏమైంది సార్? అది కాలుకి మధ్యలో బోన్ ఫ్రాక్చర్ అయింది. అది ఈరోజు ఇక్కడ డాక్టర్ గారు వీళ్ళంతా కలిసి అది ఎక్స్రే తీసి బాగా మెయిన్ బోన్ ఫ్రాక్చర్ అయింది, సర్జరీ చేసి రాడ్ వేయాలని చెప్పేసి ఈరోజు మార్నింగ్ సర్జరీ చేసి రాడ్ వేసారు. ప్రస్తుతం ట్రీట్మెంట్లో ఉన్నాం. ప్రస్తుతానికి ఎన్ని రోజులు పడుతుంది ఇది రికవరీ అవ్వటానికి? మీకు 3 months రికవరీ అవ్వాలి. 3 months దాకా ఏం చేయకూడదు అన్నట్టుగా డాక్టర్ గారు అన్నారు. బెడ్ రెస్ట్ ఉండాలని చెప్పారు. ఓకే, థ్యాంక్ యూ సార్.